శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. గురుని దైవమును వెతుకుట, ఉపవాసము నామోదింపుకుంటుట. ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ 2 విషయములను వర్ణించాను. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశాను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించాను. ప్రారంభమున హేమంత్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు క్రిందవైపు మీదవైపు కూడా వ్యాపించియున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను. అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను వాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము 4 మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు 2వ వాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదీయూ లేదని చెప్పాను. 3వ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పాను. 4వ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమునా వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతుక నిశ్చయించిరి. దారిలో ఒక బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటారని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగురాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువు సాగితిమి. మాకన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి ఇటు అటులు చాలాసేపు తిరిగితిమి. తుట్టుతొదకు ఎక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్తకడుపుతో అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరణి త్రోసివేయకుడు, భోజన పదార్థములర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను. నా మిత్రులు 3 ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించేరి.
వారి హఠము ఆ విధముగా నుండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్యమైన ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారిమనుకుంటిమి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములను అడిగెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకునలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకునిరి. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూచుకున్నట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచన కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయుచున్నప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టుతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడను, తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకదే నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడనియు అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి.
వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయినదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానే 4వది మోక్షము గురువు సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేవారు. జ్యోతిష్యులు రాబో విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేవారు. ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరనియు చెప్పాను. గారడీవాండ్రు, గుడ్డివాండ్రు, సొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాను. తన పాత్రను ముగించాను. మనమిప్పుడు ఇంకొక కథను విందాము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎప్పుడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కారు. ఉపవాసము చేయు అని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను. కడుపులో తడి కలుగు చేయు ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుగుతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చాను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కార్. బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గామ్ వెళ్ళి తిని, అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికాను. శ్రమ వెనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందాను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చాను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాను. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును. కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు.
నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. ఎవరైనా త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను. నా ఫకీరు చతురత, నా భగవాను లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.